వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి క్వశ్చన్ ట్యాగ్స్ పబ్లిక్ ఎగ్జామ్లో ఎలా రాయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటిని షార్ట్ క్వశ్చన్స్ కూడా చెప్తారు. వీటికి ఫార్ములా ఉంటుంది. ఫార్ములా ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ ప్రొనౌన్ ఉంటుంది. అసలు హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటంటే ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, డూ, డజ్, డిడ్. తర్వాత మోడల్ ఆక్సిలరీస్ కూడా కొన్ని ఉంటాయండి. కెన్, కుడ్, విల్, వుడ్, షెల్, షుడ్, తర్వాత మే, మైట్, తర్వాత నీడ్. ఇవన్నీ కూడా మనకి హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, తర్వాత ప్రొనౌన్ ఉంటుంది. మనకి పర్సనల్ ప్రొనౌన్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. ఐ, వై, యూ, దే, తర్వాత హీ, షీ, ఇట్. వీటిని మనం ఏమని చెప్తారంటే ప్రొనౌన్స్ అని చెప్తారు. మనకి వీటికి కొన్ని రూల్స్ ఉంటాయండి. ఈ రూల్స్ ఏంటంటే ఎగ్జామ్లో రాయడానికి కొన్ని రూల్స్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఈ వీడియోలో ఒక 6 రూల్స్ అయితే మీరు నేర్చుకున్నారంటే మొత్తం ఒక 6 ఉంటాయి. ఇవి ఒకసారి చూడండి, చాలా ఈజీ అండి. ఇది చాలా ఈజీ టాపిక్. ఇది ఒకసారి రూల్ 1 చూద్దాం. ఆ పాజిటివ్ స్టేట్మెంట్ టేక్స్ నెగిటివ్ ట్యాగ్ అన్నారు. ఇక్కడ చూడండి, పాజిటివ్ స్టేట్మెంట్ టేక్స్ నెగిటివ్ ట్యాగ్ అంటే ఏంటంటే వాళ్ళు ఒక పాజిటివ్ సెంటెన్స్ ఇస్తారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి ఇస్తారంటే ఇట్ ఈజ్ వెరీ హాట్ అన్నారు. ఇది ఒక స్టేట్మెంట్. ఇక చిన్న కామా ఇచ్చి బ్లాంక్ ఇస్తారు, క్వశ్చన్ మార్క్ ఇస్తారు. ఇందులో మనకి ఏం చేయాలంటే ఈ ఫార్ములాను ఉపయోగించుకొని రాసుకోవచ్చు మనం. ఫస్ట్ ఏం రాయమని చెప్తున్నారు ఇక్కడ, హెల్పింగ్ వెర్బ్ ఉండాలి, తర్వాత ప్లస్ ప్రొనౌన్ ఉండాలి, తర్వాత క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఇది ఒక ఫార్ములా. ఇది చూసినట్టయితే ఈజ్ అనేది మనకి హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ ఈజ్ రాసుకుందాం. తర్వాత ఏం చేయాలంటే ఇందులో ఎక్కడ కూడా మనకి నాట్ లేదు, నెగిటివ్ లేదు. కాబట్టి ఏం చేయాలి, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అనమాట. అయితే నెగిటివ్లో రాయాలంటే ఏం చేయాలంటే ఈజ్ నాట్ రాయాల్సింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే షార్ట్ ఫామ్ ఉంటుంది. క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఈజ్ నాట్ రాయకూడదు, ఈజెంట్ అనాలి. అదే మనకి యామ్ నాట్ రాయకూడదు, యామెంట్. ఇవన్నీ షార్ట్ ఫామ్స్ అండి. వజెంట్, తర్వాత వరెంట్, హ్యావెంట్, తర్వాత డోంట్, డజంట్. ఇవి షార్ట్ ఫామ్స్ మాత్రమే క్వశ్చన్ ట్యాగ్స్ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఏం చెప్పామండి, హెల్పింగ్ వర్బ్ అయితే రాసాము. నెక్స్ట్ ప్రొనౌన్ ఇట్ రాయాల్సి ఉంటుంది. ఈజెంట్ ఇట్ అని చెప్తారు. చూడండి ఎంత చక్కగా, చాలా ఈజీ అయిపోయింది. ఇట్ ఈజ్ వెరీ హాట్, ఈజెంట్ ఇట్. ఇది చాలా వేడిగా ఉంది, ఈజెంట్ ఇట్ లేదా అంటామండి. అంటే కన్ఫర్మేషన్ కోసం ఈ క్వశ్చన్ ట్యాగ్స్ ఉపయోగిస్తాం. తర్వాత రూల్ 2 ఉంది. ఈ రూల్ 2 దీనికి రివర్స్లో ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఆ నెగిటివ్ స్టేట్మెంట్ టేక్స్ పాజిటివ్ ట్యాగ్. అంటే ఏంటంటే నెగిటివ్ స్టేట్మెంట్ అంటే పాజిటివ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ నాట్ వెరీ వామ్. ఇలా మనకి ఒక సెంటెన్స్ వస్తే ఇందులో ఉన్నటువంటి ఈజ్ అనేది మనకి హెల్పింగ్ రాయాలి ఫస్ట్ వన్. తర్వాత నాట్ ఆల్రెడీ ఇందులో ఉంది కాబట్టి ఇదేమవుతుంది మనకి, ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి పాజిటివ్ ట్యాగే రాయాలి. అంటే ఈజ్కి నాట్ యాడ్ చేయకుండా తర్వాత సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇట్ అనేది ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. అకార్డింగ్ టు ఫార్ములా, మనం ఎప్పుడు కూడా ఫార్ములాను ఉపయోగించుకొని రాస్తున్నాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రూల్ 3 వచ్చేసింది. రూల్ 3 వచ్చేసరికి చూడండి, ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ డూ, డజ్, నెక్స్ట్ సింపుల్ పాస్ట్ వరకే డిడ్. తర్వాత ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ చూసినట్టయితే అంటే ఏంటి, ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ వస్తే పర్లేదు, మనకి ఈజీ ఆమార్ అవే రాసేస్తాం. లేదు కొన్నిట్లో అంటే మనకి ఈజీ ఆమార్ రావంట. రాకుండా ఏముంటాయని చెప్తున్నారు ఇక్కడ మనకి. చూడండి ఒక ఎగ్జాంపుల్, మై ఫాదర్ డ్రింక్స్ అన్నాడు కాఫీ. ఇది సెంటెన్స్ ఇచ్చాడు. మనకి ఎగ్జామ్లు ఇలాంటివి కూడా ఇస్తారు. మనం చూసుకోవాలి అంటే హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయా లేవా. లేకపోతే అది సింపుల్ ప్రెజెంట్లో కావచ్చు, సింపుల్ పాస్ట్లోనే ఉండొచ్చు. ఇక్కడ మై ఫాదర్ అనేది సబ్జెక్ట్ అయిపోయింది. తర్వాత డ్రింక్స్ అనేది ఇక్కడ V5 అయిపోయింది. డ్రింక్ V1, డ్రాంక్ V2, డ్రంక్ V3, తర్వాత నెక్స్ట్ వన్ డ్రింకింగ్ V4, V5 వచ్చేసరికి డ్రింక్స్ అనమాట. కాబట్టి డ్రింక్స్ వచ్చినప్పుడు ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం డూ ఆర్ డస్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మై ఫాదర్ అనేది సింగులర్ కాబట్టి మై ఫాదర్ ఇక్కడ సింగులర్ డస్ తీసుకోవాలి. నాట్ ఎక్కడా లేదు కాబట్టి నాట్ యాడ్ చేసుకోవాలి. డజంట్. మై ఫాదర్ అనేది ఏంటంటే హీ రాయాల్సి ఉంటుంది. అంటే యాజ్ ఈ మై ఫాదర్ రాయకూడదు, దానికి ప్రొనౌన్ హీ రాయాల్సి ఉంటుంది.
అదే ఇక్కడ మై మదర్ ఉందనుకోండి ఏం చేయాలి ఉంటుంది, డజంట్ షీ అని రాయాల్సి ఉంటుంది. అదే మై బ్రదర్ కానీ తర్వాత రామ్ అనే పేరు వస్తే మాత్రం డజంట్ హీ రాయాల్సి ఉంటుంది. వీ సెలబ్రేట్ ఫెస్టివల్ అని ఉంది. ఈ సెంటెన్స్ చూసినట్టయితే V1 సెలబ్రేట్ వచ్చేసరికి ఎప్పుడు కూడా V1 ఇది. కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్లో మనకి డూ రాయాల్సి ఉంటుంది. డూ ఇక్కడ నాట్ లేదు కాబట్టి నాట్ యాడ్ చేసుకోవాలి. డోంట్ ప్రొనౌన్ వచ్చేసరికి ఇక్కడ వీ, డోంట్ వీ. ఇది మన తెలుగు చూసినది మై ఫాదర్ డ్రింక్స్ కాఫీ, మా నాన్నగారు కాఫీ తాగుతారు. డజంట్ హీ తాగరా అని చెప్తాం. తర్వాత వీ సెలబ్రేట్ ఫెస్టివల్, మేము పండగ చేసుకుంటాం, ఫెస్టివల్స్ చేసుకుంటాం. డోంట్ వీ, మేము చేసుకోమా అని చెప్తాం. బాయ్స్ ప్లేడ్ గేమ్స్ అని చెప్పారు. ఇది చూసినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ V2 ఆబ్జెక్ట్ ఉంది. బాయ్స్ ప్లేడ్ గేమ్స్ అని ఉంది. ఇక్కడ V2 వచ్చేసరికి మనకి సింపుల్ పాస్ట్లో ఉంది. ఎప్పుడైతే సెంటెన్స్ సింపుల్ పాస్ట్లో ఉందో డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్ తీసుకోవాల్సి ఉంటుంది. డిడ్ తీసుకుందాం. ఇందులో మనకి ఎక్కడ కూడా నాట్ లేదు కాబట్టి ఏం చేయాలి, నాట్ యాడ్ చేసుకోవాలి. డిడింట్. ఇక్కడ బాయ్స్ వచ్చింది కాబట్టి బాయ్స్ అంటే దానికి ప్లూరల్ ప్రొనౌన్ ఏంటంటే దే రాయాలి. డిడింట్ దే. రూల్ నెంబర్ 4. ఇక్కడ రూల్ నెంబర్ 4 వచ్చేసరికి మనకి ఐ యామ్ కనుక వచ్చిందనుకోండి ఆర్ అండ్ ఐ రాయాల్సి ఉంటుంది. ఐ యామ్ వస్తే ఆర్ అండ్ ఐ, తర్వాత ఐ యామ్ నాట్ వస్తేనేమో యామ్ ఐ రాయాలని ఉంది క్వశ్చన్ ట్యాగ్. మనకి ఇక్కడ వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువగా ఎగ్జాంపుల్ ఇస్తుంటారు మనకి. ఐ యామ్ వస్తే మనం ఏమనుకుంటామంటే యామ్ అంటే అనుకుంటాం, కానీ ఇది అలా రాయడానికి వీలు ఉండదు. ఇక్కడ వచ్చేసరికి ఐ యామ్ టాలర్ దాన్ యూ అన్నారు. ఐ యామ్ టాలర్ దాన్ యూ, ఇది వచ్చేసరికి పాజిటివ్ స్టేట్మెంట్ ఉంది. నెగిటివ్ ట్యాగ్ ఎలా రాయాలంటే మనకి ఐ యామ్ వస్తే గుర్తుపెట్టుకోండి ఆర్ అండ్ ఐ అని రాయటమే. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఐ యామ్ నాట్ వచ్చింది అనుకోండి, ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి మనకి ఎప్పుడు కూడా యామ్ ఐ రాయాలి. ఇంతే, చాలా సింపుల్ అండి, ఇలా రాయచ్చు. తర్వాత రూల్ నెంబర్ 5, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సెమీ నెగిటివ్ వర్డ్స్ అన్నారు. మనం ఇప్పటివరకు ఏం చూసామంటే ఆ స్టేట్మెంట్లో ఎప్పుడు కూడా నాట్ ఉందో లేదో చూసాము, కానీ ఇందులో లిటిల్ ఉన్నా, ఫ్యూ ఉన్నా, హార్డ్లీ, స్కేర్స్లీ, రేర్లీ, సెల్డమ్, ఈ 6 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కనుక మీకు ఎగ్జామ్లో అంటే ఏంటంటే ఇక్కడ వచ్చినప్పుడు మనం చూసినట్టయితే అందులో ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఫ్యూ అన్నారు, ఫ్యూ స్టూడెంట్స్ టుక్ ద టెస్ట్ అన్నారు. ఇక్కడ ఫ్యూ ఉంటేనే మనకి నెగిటివ్ అండి, ఇది నెగిటివ్గా గుర్తుపెట్టుకోండి ఈ నెగిటివ్ అని. ఇక్కడ ఫ్యూ స్టూడెంట్స్ టుక్ ద టెస్ట్ అన్నారు. ఇది వచ్చేసరికి మనకి ఫ్యూ స్టూడెంట్స్ సబ్జెక్టు, టుక్ అనేది V2 వస్తే మనకి చెప్పుకున్నామండి. అక్కడ రూల్ నెంబర్ 3లో చెప్పుకున్నాం. మనం ఏం చెప్పుకున్నాం, టుక్ వస్తే అంటే V2లో ఉంటే సింపుల్ పాస్ట్ ఇంకా, కాబట్టి డిడ్ అనేది తీసుకోవాలి. డిడ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఇక్కడ ఆల్రెడీ నాట్ ఉంది కాబట్టి నాట్ అనేది యాడ్ చేయకూడదు. కాబట్టి స్టూడెంట్స్ వచ్చేసరికి మనకి వాటికి పర్సనల్ ప్రొనౌన్ ఏమవుతుందంటే డిడ్ దే అవుతుంది. థర్డ్ పర్సన్ ఫ్లోరల్ దే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి లిటిల్ ప్రోగ్రెస్ అన్నారు. ఇది కూడా అంతే, లిటిల్ వచ్చిందనుకోండి ఇది కూడా నెగిటివ్ కింద వస్తుంది. కాబట్టి నెగిటివ్ వస్తే ఏం చేయాలి, మనకి పాజిటివ్ ట్యాగ్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇందులో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ హ్యాజ్ ఉంది, హ్యాజ్ రాసాం. తర్వాత దీంట్లో నాట్ ఉంది కాబట్టి నాట్ యాడ్ చేయకూడదు. ప్రోగ్రెస్ అన్నాడు, లిటిల్ ప్రోగ్రెస్ అంటే కొంత పని కాబట్టి హ్యాజ్ ఇట్ రాయాలి. ఈ విధంగా ఎగ్జాంపుల్ రాయాల్సి ఉంది. కానీ ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఏ లిటిల్ కానీ లేకపోతే ఏ ఫ్యూ కనుక ఇచ్చాడు అనుకుందాం, ఒకవేళ ఎగ్జామ్లో ఏ కానీ ఏ ఫ్యూ కానీ ఇస్తే అప్పుడు అది ఏమవుతుందంటే పాజిటివ్ కింద మనకి అవుతుంది, నెగిటివ్ వర్డ్ అవ్వదు. ఓన్లీ లిటిల్ అన్న ఫ్యూ వస్తే మాత్రమే ఆ విధంగా ఉంటుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. తర్వాత రూల్ నెంబర్ 6 అండి, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. అసలు ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే మనకి సజెషన్స్ కావచ్చు, లేకపోతే రిక్వెస్ట్ కావచ్చు, ఆర్డర్స్ కావచ్చు, అర్జెన్సీ కావచ్చు, వీటిని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం మన యొక్క. తర్వాత దీనికి ఒక ఫార్ములా అయితే ఉంటుంది, వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఫుల్ స్టాప్. ఇది ఇంపరేటివ్ యొక్క ఫార్ములా. మనకంటే స్టార్టింగే బేస్ ఫామ్ వెర్బ్తో బిగిన్ అవుతుంది, అది చూసుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ సజెషన్స్కి రిక్వెస్ట్కి ఏమో విల్ యూ రాయాలి క్వశ్చన్ ట్యాగ్, అర్జెన్సీ అయితేనేమో వోంట్ యూ రాయాలి, తర్వాత ఇంపేషన్స్ యాంగర్ అయితేనేమో కాంట్ యూ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే పాస్ మీ ద సాల్ట్ అంటే పాస్ మీ అంటే ఆ ఉప్పు ఇవ్వు అని అర్థం. ఇక్కడ పాస్ అనేది ఏంటంటే V1 వచ్చింది కాబట్టి మనకి ఇది ఇంపరేటివ్ కింద వచ్చింది. అంటే ఆ ఉప్పు ఇవ్వమంటే ఏంటంటే విల్ యూ అని రాయాల్సి ఉంటుంది. అదే నెక్స్ట్ హ్యావ్ అనదర్ కప్ ఆఫ్ టీ అంటే ఏంది, హ్యావ్ అనదర్ కప్ ఆఫ్ టీ అంటే ఇది అర్జెన్సీ అంటే ఏంది, ఇంకో టీ తాగు అని అర్థం అండి. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి వోంట్ యూ తాగవా. నెక్స్ట్ వచ్చేసరికి సిట్ క్వైట్లీ, ఇది వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది ఇంపేషన్స్ యాంగర్, మన కోపాన్ని ప్రదర్శించినప్పుడు ఏం చేయాలంటే సిట్ క్వైట్లీ అంటే కాంట్ యూ అని చెప్పాలి. కాంట్ యూ ఈ విధంగా రాయాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా క్వశ్చన్ ట్యాగ్స్ మనకి పబ్లిక్ ఎగ్జామ్లో రాసే విధంగా ఇలా చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంపరేటివ్లో ఎప్పుడైనా సరే మనకి లెటర్స్ వచ్చింది అనుకుందాం, లెటర్స్ వస్తే షల్ వి రాయాలి. ఇక లెటర్స్ చూస్తే మీకు షల్ వి రాయాల్సి ఉంటుందండి. ఇంపరేటివ్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇందులో మనం చూసినట్టయితే లిటిల్ లేకపోతే ఫ్యూ వస్తేనేమో యాజ్ ఇట్ ఈజ్గా రాసేయచ్చు. కానీ ఆ లిటిల్ కానీ ఆ ఫ్యూ కానీ మనకి సెంటెన్స్లో వస్తే అవి ఏమవుతుంది, మనకి అది పాజిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ అప్పుడు డిడెంట్ దే హ్యాజ్ అండ్ ఇట్ అని రాయాల్సి ఉంటుంది. ఇదండి క్వశ్చన్ ట్యాగ్స్ రాసే విధాము. ఇలా ఇటువంటి విషయాలు మీకు అంటే ఏంది రోమన్ నెంబర్ వైజ్గా మీకు ఈ 1 మంత్ ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు. అవన్నీ కూడా మీకు సింప్లిఫైడ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అన్నీ కూడా రూల్స్ ప్రకారం చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ అప్లోడ్ మోర్ వీడియోస్ సూన్.